వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనీ ఫ్రాడ్స్ వీళ్ళు వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఈవెన్ సైబర్ సెక్యూరిటీ వింగ్స్లో ఉండే హయ్యర్ అఫీషియల్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిపోయే పరిస్థితి, డబ్బులు గోవింద అవుతున్న సిచ్యువేషన్స్. సో ఇలాంటి వాళ్ళ కోసం ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ వింగ్స్లో కాదు, డబ్బులు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరి కోసం ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అండ్ దాంతోపాటు 25,000 ఐ థింక్ సో వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకుంది. మరి ఏం చేయాలి మనం? దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? అండ్ ముందుగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ లోపలికి మనం పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మీకు ప్రజెంట్ మనతో స్టూడియోలో వర్ష గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ వర్ష గారు. హాయ్ అండి. హాయ్ కావ్య గారు. సో ఏంటి మళ్ళీ విపరీతంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి. నో ఫుల్ స్టాప్ ఎట్ ఆల్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చాలా చాలా పెద్ద టాపిక్ అండి. అసలు మీరు ఎన్నిసార్లు మాట్లాడినా దాని తక్కువే. బికాజ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది జస్ట్ మనీ గురించే కాదండి, మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. బికాజ్ మన లైఫ్ మనీ మీద డిపెండ్ అయి ఉంది, రైట్? ఒక్కసారి మనీ పోయిందంటే ఆ గోల్డెన్ పీరియడ్ అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, దాన్ని రెడ్యూస్ కూడా చేసేసాము. ఇట్స్ నాట్ 2 hours నౌ, ఇట్స్ లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అది రిపోర్ట్ చేసేయాలి. అప్పుడే మీ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఆగిపోతాయి. సో వన్ మోర్ టైం అబౌట్ ఎలా రిపోర్ట్ చేయాలి ఎస్ అని చెప్పుకున్నాం. ఎస్. సో ఫస్ట్ థింగ్, మనం ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి వచ్చేస్తే మీరు చెప్పినట్టు ఆర్బీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఫర్ ద కస్టమర్స్ టు గెట్ బెనిఫిటెడ్, రైట్? ఎందుకంటే చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అండ్ ఓన్లీ సిటిజన్సే ఎందుకు దానికి బేర్ చేయాలి, రైట్? వీ హ్యావ్ ద మీడియం బ్యాంక్స్ అంత ట్రస్ట్ చేసేటప్పుడు బ్యాంక్స్ కూడా షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, రైట్? బ్యాంక్స్ కూడా సర్టన్ సెక్యూరిటీ చెక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ కంటే ఇంత అమౌంట్ పోతుందంటే దే షుడ్ మేక్ ష్యూర్ ఆ సెక్యూరిటీ చెక్ అనేది ఉండాలి. ఓ ఇంత అమౌంట్ ఎలా వెళ్తుంది, ఐ షుడ్ స్టాప్. ఆర్ ఒకేసారి 2-3 times అమౌంట్ కట్ అవుతుంటే వాళ్ళు ఆపేయాలి, ఆ ట్రాన్సాక్షన్ని వెళ్ళనివ్వకూడదు. సో అలాంటివి స్టెప్స్ వాళ్ళు కూడా తీసుకోవాలి. అండ్ దే షుడ్ ఆల్సో బీ బేరింగ్ ఇట్ అని ఆర్బీఐ ఏం చేసిందంటే, ఎవరైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్లో చిక్కుకుంటే వాళ్ళతో అవుతే దే షుడ్ బీ గెటింగ్ 25,000 యాజ్ అ కంపెన్సేషన్ అని పెట్టేశారు. అండ్ ద రిలవెంట్ బ్యాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే. బట్ ఇక్కడ ముందు ఏమన్నారంటే ఓటీపీ ఇవ్వకూడదు, ఓటీపీ ఇస్తే ఈ అమౌంట్ రాదు అని. బట్ ఇప్పుడు ద బెస్ట్ థింగ్ ఇస్, ఈవెన్ దో మనం ఓటీపీ ఇచ్చేసిన, బికాస్ ఓటీపీ ఇస్ అగైన్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, మన కంట్రోల్లో లేదు. సో 25,000 సరే, ఒక నంబర్ గురించి మనం పక్కన పెడదాం. సో డబ్బులు ఇవ్వమని ఆర్బీఐ చెప్తూనే ఐ థింక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ రూల్స్? ఓకే, ఫస్ట్ థింగ్ ఇదే, ఓటీపీ అనేది ముందు ఉండే, ఓటీపీ ఇస్తే వాళ్ళకి ఇవ్వము అని. బట్ ఇప్పుడు దాన్ని తీసేశారు, బికాజ్ అది మన కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెల్ప్ కావాలండి, మీ ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ లేదు అని ఒక కాల్ చేసుకుంటాను అని ఎంత మంచిగా అడిగితే మనం హెల్ప్ చేసేస్తాము. సో అలా తను కాల్ చేసి ఓటీపీ పైన రాగానే తను చెప్పేస్తుంది ఓటీపీ, అండ్ కట్ డబ్బులు కట్ అయిపోయాయి. అలాంటప్పుడు ఏం చేద్దాం మనం? సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, రైట్? ఆర్ సమ్ టైమ్స్ మనం ఏదో ఒక లింక్ క్లిక్ చేసుకుంటే మనం ఫోన్ హ్యాక్ అయిపోతుంది. సో మనం నోట్తో చెప్పాల్సిన అవసరమే లేదు, ఓటీపీ వాళ్ళకి కనిపించొస్తుంది మన ఫోన్లో. సో అలాంటప్పుడు ఓటీపీ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దే ఆర్ కంపెన్సేటింగ్ ఈ అమౌంట్ అనేది. ఇంకా ఏంటంటే మనం రిపోర్ట్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డబ్బులు పోయాయి, రిపోర్ట్ చేయకుండా ఎవరు ఇవ్వరు కదండి. సో డెఫినెట్గా మనం రిపోర్ట్ చేయాలి ఆ గోల్డెన్ అవర్ లోపలనే. బట్ ఇది రూల్ లేదు గోల్డెన్ అవర్ లోపలనే అని, బట్ మనం రిపోర్ట్ చేస్తే ఎక్కడి వరకైనా డబ్బులు ముందుకు వెళ్ళకుండా ఆగిపోతాయి అన్నమాట. సో వీ కెన్ రిట్రీవ్ దాట్ మనీ బ్యాక్, రైట్? సో అది చేయొచ్చు. అండ్ దెన్ ఇంకో రూల్ ఏంటంటే, మనం ఇప్పుడు సర్టెన్ అకౌంట్స్, ఇప్పుడు ఇవాళ రేపు మీకు లాస్ట్ టైం చెప్పినట్టు రివర్స్ ఇంజనీరింగ్ కూడా జరుగుతుంది రిపోర్టింగ్లో, రైట్? ఇప్పుడు విక్టిమ్ రిపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఫ్రాడ్స్టర్స్ రిపోర్ట్ చేస్తున్నారా, అది కూడా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ కూడా మనం సర్టెన్ చెక్ పాయింట్స్ పెట్టుకున్నారు ఆర్బీఐ వాళ్ళు. సో అది కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి దే విల్ గివ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అకౌంట్.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అకౌంట్ ఉంది. నార్మల్ అకౌంట్, సాలరీ అకౌంట్. సాలరీ పడుతుంది. వి డూ సర్టెన్ ట్రాన్సాక్షన్స్. సో, అది నార్మల్ కనిపిస్తది మన అకౌంట్. ఓకే. మనం గ్రాసరీస్ కొంటాం. ఏదో ఒకటి ఆ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తది. అదే మీరు ఫ్రాడ్‌స్టర్స్ అకౌంట్‌కెళ్ళి చూస్తే హ్మ్. జస్ట్ టక్ 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 ఈ అమౌంట్ ఎళ్తుంది. ఈ అమౌంట్ నుంచి ఈ అకౌంట్ నుంచి నెక్స్ట్ అకౌంట్‌కెళ్తుంది. సో, ఇది చాలా సస్పీషియస్‌గా ఉంటది. రైట్? సో, వాళ్ళలా చెక్ పాయింట్స్ పెట్టుకున్నారు. ఓకే. సో, థట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ థింగ్. నేనేం చెప్తున్నా అంటే బికాజ్ ఇలాంటి అడ్వాంటేజెస్ వాళ్ళు కూడా తీసేసుకున్నారు. అలా తీసుకున్నప్పుడు ఇలాంటి చెక్ పాయింట్స్ మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓకే. డన్. సో, గోల్డెన్ అవర్. సో, మళ్ళీ ఇంకోసారి గోల్డెన్ అవర్ అండ్ పోర్టల్‌లో ఎలా రిపోర్ట్ చేయాలి? అండ్ దాంతో పాటు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో కూడా .in, .com వాటి గురించి కూడా మాట్లాడిందనుకుంటున్నా. వాట్ ఆర్ దోస్ పాయింట్స్? యెస్. ఆర్‌బీఐ నిన్నే మాకొక కాన్క్లేవ్ జరిగిందండి. సో, ఆ కాన్క్లేవ్‌లో ఆర్‌బీఐ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చారనమాట. సో, ఆయన చెప్పారు లైక్ ఒక డొమైన్ అనేది క్రియేట్ చేశారు మన కోసం, కస్టమర్స్ కోసం. Hmm. అంటే మీకు ఆ డొమైన్‌లో .com ఆర్ .in, bank.in అట్లాంటివి వచ్చినప్పుడే యూ షుడ్ గో ఫర్ ఇట్. అదర్‌వైజ్ మీరు దానికి వెళ్ళకూడదు. అలాంటి ఈమెయిల్స్ ఓపెన్ చేయకూడదు. Hmm. మీరు ఓపెన్ చేస్తే ఫిషింగ్ అటాక్ అవుతది ఆర్ స్పూఫింగ్ అవుతది. స్పూఫింగ్ ఈస్ నథింగ్ బట్ మీకు ట్రస్టెడ్ లాగే కనిపిస్తది. బట్ వాళ్ళు మీ డేటానంతా తీసుకొని ఫ్రాడ్ చేస్తారనమాట. Hmm. సో, ఇవి తగ్గడానికి ఫిషింగ్ ఆర్ స్పూఫింగ్ ఇవన్నీ మనము తగ్గించుకోవడానికి వాళ్ళు డొమైన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు మన కోసం. సో, అది చాలా హెల్ప్‌ఫుల్ అని. సో, Okay. అదే చెప్తున్నాను కదా! మనం ఎలా కంట్రోల్స్ పెడుతున్నామో ఈవెన్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ ఫర్ ఇట్. సో, వాళ్ళతో మనం కంపాటబుల్ ఉండాలంటే మనం కూడా చాలా రియాక్టివ్‌గా ఉండకుండా ప్రొయాక్టివ్‌గా ఉండాలండి. ప్రొయాక్టివ్ ఉంటేనే మనం టాకిల్ చేయొచ్చు. అదర్‌వైజ్ ఈ డిజిటల్ ఫ్రాడ్స్ అనేటివి అంత ఈజీ కాదు మనం టాకిల్ చేయడానికి. డన్.